సరికొత్తగా ఆకట్టుకోవడానికి మన ముందుకు వస్తున్నారు. వారి డైరెక్షన్ లో వస్తుంది. ఐ థింక్ చాలా చూస్ చేసుకుంటుంటారేమో మీరు కథలు. మధ్య మధ్యలో కొన్ని గ్యాప్స్ ఇస్తూ మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఒక మంచి సినిమాని ఇస్తూ మళ్ళీ వెళ్తున్నారు అనమాట. ఆయన జర్నీ అలా సాగుతుంది. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా మనం టీమ్ ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ఎస్, ఇది గ్లిమ్స్ కాబట్టి మేము కొంతమంది వచ్చాము. టీజర్ లో ఇంకొంచెం యాడ్ అవుతారు, ట్రైలర్ లో ఇంకొంతమంది యాడ్ అవుతారు, ప్రీ రిలీజ్ లో అందరినీ చూడొచ్చు అంటున్నారు అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా ముందుగా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తూ ముదుగంటి క్రియేషన్ ని స్థాపించి జితేందర్ రెడ్డి గారి స్టోరీని మన ముందుకు తీసుకొస్తున్న వారి బ్రదర్ ఎం రవీందర్ రెడ్డి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈ చిత్రానికి ట్యూన్స్ కి మంచి మంచి పదాలని అందించిన లిరిసిస్ట్ రాంబాబు గోశాల గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ ఎన్నో సినిమాల్లో ఆయన అభినయంతో ఆకట్టుకోవడం జరిగింది. సో అత్యద్భుతంగా నటించే వ్యక్తి రవి ప్రకాష్ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో మజ్ను, ఉయ్యాల జంపాల తర్వాత ఇలాంటి పవర్ఫుల్ మ్యాన్ స్టోరీతో మనందరినీ పలకరిస్తున్న డైరెక్టర్ సో విరించి వర్మ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఎస్, మరి జితేందర్ రెడ్డిగా అంత పవర్ఫుల్ రోల్ లో మనందరినీ పలకరిస్తున్న రాకేష్ వర్రే గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్ వన్ ఫోటో ఆపండి. ఒక నిమిషం అలానే ఉండండి. ఛానల్స్ ఎస్. సో ఇప్పుడు ముందుగా రాంబాబు గోశాల గారు మాట్లాడతారు. అనుకుంటారు ఎప్పుడు మైక్ నాకే ఇస్తుంది ఎవడా అని. యా, ఒక్క నిమిషం అండి, మైక్ తీసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈ జితేందర్ రెడ్డి మూవీ గ్లిమ్స్ రిలీజ్కి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా మంచి కథతో ఒక పోరాట యోధుడి కథ ఇది. ప్రొడ్యూసర్ గారు చాలా ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించారు. అలాగే మా విరించి వర్మ గారు, నేను ఉయ్యాల జంపాల, మజ్ను 2 సినిమాలకి రాశాను. ఇప్పుడు ఇది 3వ సినిమా మా కాంబినేషన్లో. దీనికి అన్ని పాటలు రాసినందుకు చాలా సంతోషపడుతూ దీనికి మ్యూజిక్ అందించిన గోపి సుందర్ గారికి, కెమెరామ్యాన్ జ్ఞాన్ శేఖర్ గారికి, ముఖ్యంగా మా సినిమాలో హీరోగా నటించిన రాకేష్ వర్రి గారు నిజంగా జీవించారు. అంటే ఒక ఇలాంటి పాత్రలు చేయటం అనేది చాలా అరుదుగా వచ్చే అవకాశం. చాలా బాగా చేశారు. మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాంబాబు గారు. అండ్ ఇప్పుడు రవి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇందులో మళ్ళీ పోలీస్ క్యారెక్టరే, బట్ ఎంత రెగ్యులర్గా పోలీస్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ కొన్ని క్యారెక్టర్స్ ఏంటి అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. ఎప్పుడైతే కథలో ఆ సోల్ బలంగా ఉంటుందో, ట్రైలర్ చూసినప్పుడు గుండె ఎలా కొట్టుకుంటుంది. నిజంగానే ఈ ట్రైలర్ గ్లిమ్స్ చూసిన తర్వాత ఆ బీట్ అనేది ఐ కుడ్ రియలీ ఫీల్ ఇట్. సో ఒక ఎంతో స్ట్రాంగ్ సోల్ ఉన్న కథ ఇది. ఈ ఫస్ట్ నాకు విరించి గారు అంటే చాలా అభిమానం. ఆయన 2 సినిమాలు నాకు చాలా చాలా ఇష్టం. ఆయన పిలిచి నా క్యారెక్టర్ గట్టయ్య అనే క్యారెక్టర్ ఏదైతే చెప్పారో, స్పీకర్ రావట్లేదా? ఒక్క నిమిషం, కొంచెం లో వస్తుందంట. ఒకసారి కంప్లీట్ గా వాల్యూమ్ అంటే కొంచెం ఓకేనా అంటే చెక్. యా, అక్కడ చూడండి, అక్కడి నుంచి కంటిన్యూ చేసేద్దామా? యా. సో నేను ఈ సినిమాలో గట్టయ్య అనే ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నాను. ఇది ఎన్నో వేరియేషన్స్ ఉన్న రోల్ అనమాట. సినిమాకి, ఈ కథకి చాలా క్రూషియల్ ఈ క్యారెక్టర్. సో విరించి గారు అంటే నాకు ఎంతో, ఆ 2 సినిమాలు ఏది మజ్ను కానీ అటు ఉయ్యాల జంపాల కానీ 2 చాలా టచింగ్ సినిమాలు విరించి గారు. అప్పటి నుంచి ఆయన అంటే చాలా అభిమానం. సో నన్ను పిలిచి ఈ చక్కటి క్యారెక్టర్ ఈ గొప్ప సినిమాలో ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే జితేందర్ రెడ్డి అనే కథ నాకు విరించి గారు చెప్పినప్పుడు అంటే
అంటే ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఆ క్యారెక్టర్లో. జితేందర్ రెడ్డి క్యారెక్టర్ చేయడం నిజంగా మాకి బ్రదర్ రాకేష్ యూనో కెరియర్కి ఒక మైల్ స్టోన్ ఆర్ అదొక అదృష్టంగా నేను భావిస్తున్నా. సో అంత పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే ఈ కథ గురించి డైరెక్టర్ గారు చెప్పడమే కాదు, నా ఫ్రెండ్స్ ఎవరైతే జగిత్యాల నుంచి ఉన్నారో వాళ్ళు కూడా జితేందర్ రెడ్డి గారి గురించి చెప్తుంటే నిజంగా రోమాలు నెక్కపొడుచుకోవడం అనేది నాకు జరిగిందనమాట. సో వెరీ వెరీ హ్యాపీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ జితేందర్ రెడ్డి. అండ్ ముఖ్యంగా జ్ఞాన్ శేఖర్ గారు కెమెరామ్యాన్, ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రతి డీటెయిల్ని, అంటే నేను క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా ఏ ఎక్స్ప్రెషన్ ఎంత కావాలి, ఎలా స్క్రీన్ మీద ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చేయించారు. సో వెరీ వెరీ హ్యాపీ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా అందరికీ, అంటే చూసిన ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపచేసి అరే ఇలాంటి హీరోలు మన సమాజంలో ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది అనే నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా డెఫినెట్గా కొంతమంది కథలు కాలంలో కలిసిపోతూ ఉంటాయి, కొంతమంది కథలు మాత్రం కాలాన్ని కదిలిస్తూ ఉంటాయి అనమాట, ఆదర్శంగా నిలుస్తూ ఉంటాయి. అలాంటి కథనే జితేందర్ రెడ్డి గారి కథ అని అర్థం అవుతుంది. సో మరి అలాంటి జితేందర్ రెడ్డి గారి కథని వారి బ్రదర్ మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. రవీందర్ రెడ్డి గారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించి ఇక్కడికి వచ్చినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు. జితేందర్ రెడ్డి తన యొక్క జీవిత చరిత్రను ఇప్పుడున్నటువంటి సమాజానికి అందజేయాలి, ఇప్పుడు జనరేషన్కు తెలియజేయాలనే ఒక తపనతో ఈ సినిమాను చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మా యూనిట్ సభ్యులందరూ కూడా సహకరించి, ముఖ్యంగా విరించి గారు, ఇందాక రవి గారు చెప్పినట్టు వారు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చేసి సక్సెస్ఫుల్గా చేసినటువంటి వారు మరి ఈరోజు జితేందర్ రెడ్డి యొక్క జీవిత చరిత్ర తను తెలుసుకున్న తర్వాత ఈ సినిమా తను తీయాలనే నిర్ణయం తీసుకొని ఒక సాహసం అది చేశారు. ఒక అద్భుతంగా వారు ఈ సినిమాను తీయడం జరిగింది. వారికి థ్యాంక్ యూ. అదేవిధంగా ఇందాక జ్ఞానశేఖర్ గారు మరి ఇప్పుడు లేరు, ఎన్నో సినిమాల్లో మనది మీ అందరికి పరిచయమే. ఎన్నో సినిమాల్లో వారు మరి కెమెరా తన యొక్క ప్రతిభను అనేక సినిమాలలో అనేక అవార్డులు తీసుకున్నటువంటి వారు. ఒక స్క్రీన్ మీద సినిమాను మనకు అద్భుతంగా చూపించడానికి కోసం ఆయన కెమెరా మోయడమే కాదు, మా అందరి బరువు కూడా ఆయన మోసారు. మాకు ఎక్స్పీరియన్స్ లేకుంటే తన యొక్క ఎక్స్పీరియన్స్ను, తన యొక్క అనుభవాన్ని మాకు పంచి మా వెనుక తను ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అదేవిధంగా అనేక మంది మరి జితేందర్ రెడ్డి క్యారెక్టర్ గురించి చాలామందికి అంటే ఏంటి జితేందర్ రెడ్డి క్యారెక్టర్ అనేది అందరికి కూడా ఒక ఇంతియాజ్ ఉంది. అయితే జితేందర్ రెడ్డి తన ప్రతి అడుగులో అంటే ఒక హీరో క్యారెక్టర్, ప్రతి అడుగులో కూడా అతను వేసే ప్రతి అడుగు కూడా హీరోయిజం ఉట్టిపడేటువంటి క్యారెక్టర్. మరి అటువంటి క్యారెక్టర్ రోల్ ఎవరైనా కూడా ఎంత పెద్ద హీరో అయినా కూడా చేయడానికి రెడీ అయిపోతాడు. కానీ జితేందర్ రెడ్డి క్యారెక్టర్లో దానికి కనెక్ట్ అయిపోయి దానిలో జీవించి నేనే జితేందర్ రెడ్డిని అనుకొని మరి దానిలో జీవించినటువంటి మన రాకేష్ వర్రే. నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్, జనము, మనము అందరం కూడా తన పేరు రాకేష్ వర్రే మర్చిపోయి జితేందర్ రెడ్డి అని కొంతకాలం గుర్తుంచుకునేటువంటి ప్రతిభ ఈ సినిమాలో కనబరిచాడు. అదేవిధంగా
అనేక మంది మాకు సహాయం చేశారు, కోఆపరేట్ చేశారు. తెర వెనుక కనబడకుండా కూడా అనేక మంది మాకు సహకరించారు. అందరికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వాణిశ్రీ గారు, మరి వారు ఒక మాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మేము పెట్టిన పేరు అది. ఏ సమస్య వచ్చినా, మాకు ఏ సమస్య ఉన్నా కూడా ఒక గోడలాగా ఉండి ఆ సమస్య మా వరకు రాకుండా అడ్డుకొని మరి ముందుకు తీసుకెళ్ళింది. అట్లా మాకు కో డైరెక్టర్ కావచ్చు, ఉమేష్ కావచ్చు, ఈరోజు రాలేదు. చాలామంది ఈ సినిమాకు సహకరించారు, అందరు కూడా ధన్యవాదాలు. మరి జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. చరిత్ర గురించి నేను కూడా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేయాలని చెప్పి జర్నీ స్టార్ట్ చేశాను. కానీ తనతో కలిసి ప్రయాణం చేసి అనేక మందితో ఒక 2.5-3 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, షార్ట్ ఫిల్మ్ కాదు, ఒక సినిమా తీయాలంటే కూడా ఈ సబ్జెక్ట్ చాలా కష్టమనే విషయం అర్థమైంది. చరిత్రలో ఒక భగత్ సింగ్ కావచ్చు, ఒక ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, లేకుంటే అల్లూరి సీతారామరాజు కావచ్చు, వివేకానంద స్వామి కావచ్చు, ఎవ్వరు కూడా 100 సంవత్సరాలు బతకలే. కానీ మనం ఎవ్వరేమో సాధించలేని 100 సంవత్సరాలు సాధించలేనిది 25-30 సంవత్సరాల్లో సాధించినటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ చరిత్ర పుస్తకం చదివినప్పుడు మరి ఏ పేజీ ఇందులో ఇంపార్టెంట్ కాదు అని చెప్పటానికి మనం చెప్పలేం. ప్రతి పేజీ కూడా అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యం. కాబట్టి జితేందర్ రెడ్డి జీవితంలో జరిగిన ప్రతి అడుగు, అతను వేసిన ప్రతి అడుగు, ప్రతి సంఘటన కూడా అంత ముఖ్యమైనటువంటి సంఘటన. అటువంటి అంత పెద్ద సబ్జెక్టును మరి మేము ఇందాక మీకు ఒక 55 సెకండ్స్ టీజర్ చూపించాం. ముందు మనం ఒక ట్రైలర్, ఒక 1.5 మినిట్ ట్రైలరు, తర్వాత ఒక 2 గంటల సినిమా. 2 గంటల్లో జితేందర్ రెడ్డికి సంబంధించిన చరిత్రను చూపించే ప్రయత్నం చేశాం. అది ఒక గొప్ప సాహసం విరించి గారు చేశారు. అద్భుతంగా సినిమా తీయడం జరిగింది. మరి మీడియాకు నేను ఒక రిక్వెస్ట్, చరిత్ర అంటే నిజం చెప్పడం. నిజాన్ని ఉన్నది ఉండగా చెప్పడమే చరిత్ర. ఒక దొంగను, ఒక స్మగ్లర్ని ఒక హీరోగా వాళ్ళని అట్లా ఇమేజ్ చేసి, వాళ్ళని అటువంటి క్రియేట్ చేసి ఈ సమాజానికి మనం ఏం సందేశం ఇస్తాం? కానీ ఒక నిజాన్ని, ఒక చరిత్రను, నిజంగా జరిగిన చరిత్రను మరుగున పడకూడదనే ఉద్దేశంతో ఒక సంఘ విద్రోహ శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో ఫైట్ చేసినటువంటి జితేందర్ రెడ్డి గారి చరిత్రను ఈరోజు ప్రజల్లోకి తీసుకొని వస్తున్నాం. మీడియా మిత్రులకు, ప్రెస్ వాళ్లకు, ఎందుకంటే దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మీ నుంచి అవుతుంది. మీరే ఈరోజు దీన్ని అందరికి కూడా చేరవేయగలిగేది ఒక మీడియానే. కాబట్టి మీకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఒక నిజమైన చరిత్రను భావి భారత పౌరులుగా ఎదిగేటువంటి ఈ సమాజం నెక్స్ట్ జనరేషన్ కోసం మీరు ఈ చరిత్రను మొత్తం చేరేలాగా మీరు అందరు కూడా సహకరిస్తారని ఆశిస్తూ జై హింద్. థ్యాంక్ యూ రవీంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా డైరెక్టర్లు కొన్ని కథలు నేర్చుకుంటూ ఉంటారు, కొన్ని కథలు డైరెక్టర్ నేర్చుకుంటూ ఉంటాయి. అలా జితేందర్ రెడ్డి గారి కథ ఈ డైరెక్టర్ నేర్చుకుందన్నమాట. విరించి వర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.
అందరికీ నమస్కారం. సో మీకు తెలుసు, నేను అంతకుముందు చేసిన ఈ 2 సినిమాలు కూడా లవ్ స్టోరీసే. నాకు కొద్దిగా హ్యూమర్ అంటే బాగా ఇష్టం. అలా అని చెప్పి హ్యూమర్ ఒకటే కాదు, ఎనీ హ్యూమన్ ఎమోషన్స్, మంచి డ్రామా ఉంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా చాలా సినిమాలు స్టోరీస్ రాస్తూ అన్నింటిలో ట్రయల్ చేస్తూ, కొన్ని ఫెయిల్ అవుతూ, కొన్ని ఎదురుకెళ్తూ రకరకాలుగా లేట్ అయింది. సో ఆ మధ్యలో అనుకోకుండా ఒకరోజు జ్ఞానశేఖర్ గారు ఫోన్ చేశారు అన్నమాట. ఒక స్టోరీ ఉంది చేస్తావా అని చెప్పి, సరే వెళ్ళిందాం. నాకేంటంటే వేరే వాళ్ళ స్టోరీలు అంటే ఓకే, స్టోరీ బాగున్నా కూడా మనకు కనెక్ట్ అయ్యి, అంటే మనమే డైరెక్ట్ చేయాలంత కనెక్షన్ రావడం అనేది కష్టం కదా. సో ఎందుకు ఎవరు చెప్పినా కానీ ముందే చెప్తాను, నాకు మోస్ట్లీ నచ్చండి. బాగుంటే మీరు డైరెక్ట్ చేస్తే నేను చూసి బాగుంది అంటారు, కానీ నేను డైరెక్ట్ చేయాలంటే కనెక్షన్ లేకపోతే నేను చేయడం చాలా కష్టం అని చెప్పి మోస్ట్లీ ప్రిఫర్ చేయనమాట వింటాం. సో ఆ రోజు వెళ్ళి వింటానికి వెళ్తే, లేదు చెప్పడానికి ఏం లేదండి, బుక్ని చదువుకోండి అని చెప్పి అది బుక్ ఇచ్చారన్నమాట. సో ఆ బుక్ చదివాను ఒక 1 వీక్. సో చదివిన తర్వాత ఇంకా డౌట్స్ లేవన్నమాట. ఇది గ్యారంటీ, ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్, గ్యారంటీ ఇంకా నో చెప్పకూడదు అనిపించింది అనమాట. సో నిజంగా అలాంటి స్టోరీ నా దగ్గర రావటం నేను చాలా లక్కీ అనుకుంటాను. సో నేను తర్వాత ఆ విలేజ్కి వెళ్ళాను. చాలామంది ఆయన ఫ్రెండ్స్ని, ఇప్పుడు ముసలివాళ్ళుగా ఉండిపోయి ఇంకా డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళని కూడా కలిసి ఇంటర్వ్యూ చేసి అన్నీ తెలుసుకుంటే అప్పుడు ఆయన గురించి నాకు అర్థమైంది అనమాట. అందరూ ఒకే మాట చెప్తున్నారు ఆయన గురించి, ఆయన లెజెండ్ అనేది వాళ్ళ మాటలు ఏంటంటే అప్పుడు అనిపించింది మేడం, నిజంగా ఒక మనిషి ఇలా ఉన్నాడా, నిజంగానే ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ నిజంగా నా దగ్గరకు వచ్చింది. నేను అసలు ఇంత పవర్ నేను చేయగలనా లేదా, ఎలా చేయాలి అనే దాంట్లో నేను బాగా రీసెర్చ్ చేసి గ్యారంటీ వదలకూడదన్న దృష్టిలో చాలా కష్టపడి ఈ స్టోరీ అంతా రాసుకుని ఫైనల్గా ఇది ఇవాళ వర్కౌట్ అయిందన్నమాట అది. సో దీనికి మాకు బ్యాక్ బోన్గా ఉన్నది జ్ఞానశేఖర్ గారు, కెమెరామెన్ గారు. సో ఆయన ఏంటంటే ముందే చెప్పాను, సార్ మీరు చేస్తేనే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఆయన అంత పవర్ఫుల్ సినిమాలు చేశారు, పీరియాడిక్ సినిమాలు చేశారు. సో నా ఎమోషన్స్ ఆయనకు బాగా తెలుసు. సో ఆ విధంగా మా ఇద్దరితో టీం కింద చేశామన్నమాట. అలాగే గోపి సుందర్ గారు, సో ఆయనకు కూడా మనకి లవ్ స్టోరీస్, లవ్ పాటలు అని తెలుసు, కానీ ఆయన మలయాళంలో చాలా మాస్ మూవీస్ కూడా ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో ఈ సినిమాలో కూడా ఏంటంటే RR అంతా చేస్తున్నారు అన్నమాట. సో చూస్తుంటే ఆయన అంటున్నారు, ఏంటిది సినిమా అసలు ఎక్కడ ఆగట్లేదు, స్టార్ట్ అయితే